కేంద్రం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు సాక్ష్యగానే 3 వర్గాల వారు రక్తదానానికి పనికిరారు. ఎందుకంటే రక్తదాతల కంటే కూడా రక్త గ్రహీతల యొక్క హక్కులే ప్రధానం. వాళ్ళ యొక్క ఆరోగ్యమే ప్రధానం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆ 3 వర్గాల వారిని నిషేధిస్తున్నామంటూ కేంద్రం యొక్క లాయర్లు అయితే చెబుతున్నారు సుప్రీంకోర్టులో. సూర్యకాంత్ గారి ధర్మాసనం విషయంలోనే ఇదంతా జరిగింది, ఆయన సమక్షంలోనే. ఆ 3 వర్గాల వారు ట్రాన్స్జెండర్లు. వాళ్ళు బయోసెక్సువల్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండో వారు ఈ బయోసెక్సువల్ చేస్తున్నటువంటి పురుషులు, అంటే పురుషులు సెక్స్ చేసుకుంటారు కదా, వాళ్ళ నుంచి కూడా రక్తం తీసుకోకూడదు. ఇక మూడో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నటువంటి మహిళలు, ఎవరైతే ఈ యొక్క లైంగికాన్ని వృత్తిగా చేసుకుంటారో వారి యొక్క రక్తం కూడా పనికిరాదు అన్న విధంగా ఇప్పుడు కేంద్రం తరఫున లాయర్లు వాదించారు. దీనికి సూర్యకాంత్ గారి ధర్మాసనం అయితే అంతా వింటుంది. మరొక వైపు ఈ యొక్క ఎవరైతే ఉన్నాయో ఈ 3 వర్గాల వైపు నుంచి కొంతమంది లాయర్లు అయితే పోరాడుతున్నారు. జైనా కొటక్ గారు అయితే పోరాడుతున్నారు. ఆవిడేమంటుందంటే ఇది వివక్ష కిందకు వస్తుంది. ఎందుకు ఇప్పుడు ట్రాన్స్జెండర్లు రక్తదానానికి కూడా పనికిరారా అన్న విధంగా రేపు సమాజం వాళ్ళని చులకనగా చూస్తుంది. కాబట్టి వాళ్ళ నుంచి రక్తం సేకరించి టెస్టులు చేసి వాళ్ళకి ఏదైనా సుఖరోగాలు ఉంటే మనమే తీసుకోకూడదు. కానీ అందరికీ అలా ఉండదు కదా అంటుంది. అలాగే ఈ బయోసెక్సువల్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ నుంచి కూడా అదే విధంగా చెయ్యాలి. ఈ మిగతా వారు ఎవరైతే ఉన్నారో వ్యభిచారం చేస్తున్నటువంటి వారు అన్సేఫ్ సెక్స్ చేస్తే వాళ్ళ నుంచి మనం తీసుకోకూడదు అని ఈవిడ చెప్తుంది. అన్సేఫ్ సెక్స్ అంటే ఏదైనా కండోమ్ లేకుండా చేయడం అనే దాని మీద, లేదా మిగతా జాగ్రత్తలు తీసుకున్నటువంటి వారి యొక్క రక్తం పనికిరాదు అంటున్నారు. అంతే తప్ప మిగతా వారు తీసుకోవచ్చు అన్న విధంగా ఈ 3 వర్గాల వారిని వివక్షకు గురి చేయకండి అంటే కేంద్రం దీనికి ఒప్పుకోవడం లేదు. సూర్యకాంత్ గారు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా నిర్ణయం ఏం తీసుకుంటుందో సుప్రీంకోర్టు, కానీ మొత్తానికి ఆయన కూడా డిస్కషన్ చేయాలి కదా దీని గురించి. కాబట్టి ఈ విధానంలో చూస్తే కేంద్రం యొక్క నిర్ణయాన్ని మనం సమర్థించవచ్చు. రెండోది, ఆవిడ చెబుతున్నట్లుగా ఒకవేళ ట్రాన్స్జెండర్ల యొక్క రక్తం ఉపయోగపడితే తీసుకోవచ్చు, అంటే ఏదైతే టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్. కానీ ఏదేమైనా సరే మంచిగా ఆరోగ్యంగా ఉన్నట్టు మనవారి యొక్క రక్తం కూడా పనికిరాదు. కొన్నిసార్లు మనం ఆల్కహాల్ తాగినా, మన లోపల అనేక రకాల జబ్బులున్నా, ఏం చేసినా సరే మన యొక్క రక్తం కూడా పనికిరాదు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దీన్ని మనం పెద్దగా భూతద్దంలో చూస్తే మనం ఏం చేయలేము. అన్నీ కూడా ప్రజల యొక్క సురక్షితం కోసమే. అయితే ఒక వర్గాన్ని సపరేట్గా ఇలా చేయడం వల్ల ఒకవేళ వివక్ష వస్తే రావచ్చేమో. ట్రాన్స్జెండర్లు దీని మీద అభ్యంతరం చెప్పినా చెప్పవచ్చు. కాబట్టి ట్రాన్స్జెండర్ల విషయంలో, మరి ఇప్పుడు మిగతా వారి విషయంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దీని మీద మీరేమంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.